హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈస్ స్వప్న. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మార్ట్ తెలుగు హౌస్ వైఫ్. ఈరోజు ఒక మంచి ఎమ్మీ రెసిపీ, చాక్లెట్ స్ప్రెడ్ రెసిపీ, పిల్లలకైనా పెద్దవాళ్ళైనా బ్రేక్ఫాస్ట్లో కానీ స్నాక్స్ ఐటమ్స్లో బ్రెడ్స్లో ఎంజాయ్ చేసేది ఎలా చేసుకోవాలో చెప్తాను. దీనికి కావాల్సింది 1/2 కప్ కోకోవా పౌడర్, 1 కప్ పౌడర్ షుగర్, 2 కప్స్ మిల్క్, కొంచెం మైదా, కొద్దిగా బటర్, కొంచెం సాల్ట్. ఇక్కడ ఇంగ్రీడియంట్స్ నేను చూపించినవి కాకుండా వీడియోలో మీకు ఎలా ఎక్స్ప్లెయిన్ చేశానో దాని ప్రకారంగా చేసుకోండి, మీకు పర్ఫెక్ట్గా వస్తుంది. ముందుగా మనం స్టవ్ మీద బాండి పెట్టుకొని దాంట్లో మనం ఇందాక తీసుకుని ఒక 1 టీ స్పూన్ బటర్ యాడ్ చేసుకోవాలి. బటర్ కరిగిపోయిన తర్వాత మనం ఇందాక తీసుకున్న 2 కప్స్ మిల్క్, అంటే మీరు ఏ కప్తో మెజర్మెంట్స్ తీసుకుంటారో దాంతో కోకోవా పౌడర్ అయినా షుగర్ పౌడర్ అయినా లేదంటే పాలైనా సరే కొలతగా తీసుకోవాలి. ఇప్పుడు మనం పాలను కూడా ఈ బటర్లో కలిపేసేద్దాం. ఈ లోపల పాలు కాగే లోపల మనము ఈ పౌడర్స్ అన్నిటిని కూడా ఒకసారి కలుపుకుందామండి. మీరు జల్లించుకుంటే ఒకసారి కోకోవా పౌడర్ని, పౌడర్ షుగర్ని, కొంచెం మైదా మనం తీసుకున్న దాన్ని అన్నీ ఒకసారి జల్లించుకుంటే చిన్న చిన్న ఉండలుగా లేకుండా మనకి ఫైన్ పౌడర్ అనేది వస్తుంది. ఇవన్నీ జల్లించుకున్న తర్వాత ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మైదా నేను చూపించినంత దానికంటే కూడా కొంచెం తక్కువ తీసుకోండి. షుగర్ సాల్ట్ కూడా కొద్దిగా తీసుకోవాలి, మనకి సాల్టీనెస్గా అనిపిస్తుంది అంత వేసుకుంటే. నేను కొంచెం తగ్గించే వేశాను. ఇప్పుడు మిక్స్ రెడీ అయిపోయింది. మనకు ఆల్రెడీ పాలు కూడా కాగుతూ ఉన్నాయి కదా, నిదానంగా కొంచెం కొంచెం పౌడర్ వేసుకుంటూ మొత్తం కలిసేలాగా పాలల్లో కలుపుకోవాలి. మనకి ఇది మంచిగా కలిసిన తర్వాత దగ్గర మనం తీసుకునే క్వాంటిటీని బట్టి 2 నుంచి 3 నిమిషాల్లో రెడీ అయిపోతుందండి. సో స్టవ్ దగ్గరే మనం స్పూన్ తోటి కంటిన్యూస్గా కలుపుకుంటూ దగ్గర ఉండాలి, లేదంటే ఇది సైడ్స్ మనకి మాడిపోవడం కానీ అడుగంటడం కానీ అయితే స్మెల్ మారిపోయి టేస్ట్ బాగుండదు. కాబట్టి మిక్స్ చేసుకున్న దగ్గర నుంచి అది కొంచెం చిక్కపడే వరకు మనం కలుపుకుంటూ ఉంటే త్వరగా 2 నిమిషాల్లో రెడీ అయిపోతుంది. చాలా ఈజీ అండ్ క్విక్గా రెడీ అయిపోతుంది. మనం మార్కెట్లో రెడీమేడ్ది కొనుక్కునే అవసరమే లేకుండా ఈ ఇంగ్రీడియంట్స్ మన ఇంట్లో రెగ్యులర్గా ఉంటాయి. కాకపోతే కోకో పౌడర్ ఒక్కటి తెచ్చుకున్నారంటే మీరు మీ పిల్లలకి ఇన్స్టెంట్గా ప్రిజర్వేటివ్స్ లేకుండా ఎప్పటికప్పుడు ఫ్రెష్గా చేసుకొని మీరు దీన్ని తయారు చేసుకుని వాళ్ళకి సర్వ్ చేయొచ్చు. చూడండి, చూస్తుండగానే ఆల్మోస్ట్ మనకి కన్సిస్టెన్సీ దగ్గరకు వచ్చేసింది. ఇంకొంచెం సేపు కలిపితే మనకి సరిపోతుంది. మరీ చిక్కబడే వరకు ఉంచకూడదు. మనము స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత చల్లారిన తర్వాత ఇంకొంచెం గట్టి పడుతుంది కాబట్టి కొద్దిగా ద్రవంగా ఉండగానే ఆఫ్ చేసేసుకోవాలి. ఈ మాత్రం వస్తే చాలండి. మనం ఆఫ్ చేసుకున్నాక కరెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చేస్తుంది చల్లబడితే. చివర్లో మీకు ఏ టైంలో ఆఫ్ చేసుకోవాలో ఒక చిన్న శాంపిల్ టెస్ట్ మనం ప్లేట్ మీద ఎలా చేసుకోవాలో చూపిస్తాను. దాన్ని బట్టి మీరు ఆఫ్ చేసే పాయింట్ అనేది మీకు అర్థమవుతుంది, ఏ టైంలో ఆఫ్ చేయాలో. దీంట్లో మనం కొంచెం వెనీలా ఎసెన్స్ డ్రాప్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు మీ దగ్గర ఉంటే. కానీ ఫ్లేవర్ వెనీలా యాడ్ చేసినా చెప్పినా చాలా టేస్ట్ఫుల్గా మనకి బాగుంటుంది చాక్లెట్ ఫ్లేవర్లో. ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఒకసారి టెస్ట్ చేద్దాం నేను ఇందాక చెప్పినట్టు. చూడండి, ఈ విధంగా వచ్చేసిందంటే మనం ఇంకా ఆఫ్ చేసేసుకోవచ్చు అనమాట. ఎంత స్మూత్ క్రీమీగా కనిపిస్తుందో చూడండి. ఇప్పుడు ఒక ప్లేట్ మీద మీరు ఒక 1 or 2 డ్రాప్స్ వేస్తే మనకి వెంటనే జారిపోయినట్టు కాకుండా ఇలా స్టిక్కీగా నిదానంగా దిగుతూ ఉంటే మనం ఆ టైంలో కరెక్ట్గా ఆఫ్ చేసుకోవాలని అర్థం. అంతే, సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుంటే చల్లారిన తర్వాత స్టోర్ చేసుకోవచ్చు. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నేను చేసిన ఈ రెసిపీ నచ్చితే నా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.